హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాలకొల్లుకి దగ్గరలో ఉన్నటువంటి దిండి రిసార్ట్స్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. యాక్చువల్లీ నేను మా ఊరు రాజమండ్రి నుంచి ఉదయం 5:30 గంటలకి నరసాపురం వెళ్ళే బస్సు అనేది పాలకొల్లు వరకు టికెట్ తీసుకున్నాను అనమాట. అండ్ ఈ వీడియోలో మీకు అక్కడ ఫుడ్ ఎలా ఉంది, రూమ్స్, వాటి ప్రైజెస్, ఎంటర్టైన్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, సర్వీస్ ఎలా ఉంది, మార్నింగ్ వ్యూ ఎలా ఉంది, నైట్ వ్యూ ఎలా ఉంది, ఇలా అన్ని డీటెయిల్స్ కూడా వివరంగా చెప్పేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అయితే ఫ్రెండ్స్, మనం దూరపు కొండలో నున్నగా ఉన్నాయని చెప్పేసి ఎక్కడెక్కడికో మనం వెళ్తాం, కానీ యాక్చువల్లీ మన చుట్టుపక్కలే చాలా సూపర్ డూపర్గా ఉండేటువంటి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. అందులో దిండి కూడా ఒకటి. సో మనం పాలకొల్లు బస్ స్టాండ్కి వచ్చేసాం. ఇప్పుడు ఒకవేళ మీకు పాలకొల్లు స్టేషన్కి అవైలబుల్గా ఉంటే కనుక మీరు స్టేషన్ ద్వారా కూడా ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనకి దిండి కేవలము 8 కిలోమీటర్లు మాత్రమే. యాక్చువల్లీ ఈ ట్రిప్ వచ్చేసి మా ఆఫీస్ వాళ్ళు అరేంజ్ చేశారు. సో వాళ్ళు ఇక్కడి నుంచి మాకు బస్సు అరేంజ్ చేశారు. సో కాబట్టి మేము దారి మధ్యలో మాకు ఇక్కడ ధాబా దగ్గర ఆపారండి అండ్ టిఫిన్ కోసం. మేము ఫుల్గా ఇక్కడ టిఫిన్ చేసేసామన్నమాట. ఇక్కడ మాకు ఆంధ్రాకి రిలేటెడ్గా మంచి ఫుడ్ అనేది పెట్టారు. టిఫిన్ అనేది వడలు, ఊతప్పం, పొట్టిక్కలు అండ్ పెసరట్టుప్మా లైక్. అండ్ ఇప్పుడు మనం వచ్చేసాం ఆర్వీఆర్ రిసార్ట్కి. ఇదే మన ఆర్వీఆర్ రిసార్ట్ అనమాట. ఎంట్రన్స్ గేట్ ఇది. సో మనకి ఇక్కడ పార్కింగ్ స్పేస్ కూడా చాలా స్పేసీగా ఉంది. సో నో ప్రాబ్లం అనమాట. అండ్ మనకి ఇక్కడ చాలా ఎంట్రన్స్ వచ్చేసి చాలా సింపుల్గా చిన్నగా కనబడుతుంది, కానీ అసలు మ్యాటర్ అంతా కూడా లోపలే ఉందన్నమాట. చాలా వైడ్గా ఉంటుందండి. ఇక్కడ అన్నీ ఎక్కువ కూడా ఓల్డ్ థీమ్స్తో పెంకుటిల్లు లాగా కనబడతాయి, మండువాస్ లాగా మనకి కనబడతాయి. అండ్ బట్ ఇంటీరియర్ వచ్చి మాత్రం చాలా క్లాసీగా ఉంటుందండి. గ్లాసెస్తో కానీ మెయింటెనెన్స్ అది కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తుంది రిసెప్షన్ అనమాట. అలా వెళ్తే మనకి రిసెప్షన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ పూల్ ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ విక్టోరియా లీవ్స్ అన్నమాట. ఇవి నిజంగా ఇవి చూడ్డాను ఇదే నాకైతే ఫస్ట్ టైము. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మధ్య మధ్యలో చూడండి పింక్ ఫ్లవర్స్ కనబడుతున్నాయి. అండ్ నేను మార్నింగ్ టైం చూసినప్పుడు ఏ ఫ్లవర్స్ వైట్గా కనబడ్డాయి. నిజంగా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఈ యొక్క లీవ్స్ మీద నుంచోవచ్చు, ఒక మనిషిని కాస్తుందని అంటారు. అది నిజమో కదా మీరు చెప్పేయండి. అండ్ ఇప్పుడు మనం వెళ్తుంది వచ్చేసి మన మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది. మనం ఇలా వెళ్ళాలి. అండ్ దీనికి పక్కనే మనకి రెస్టారెంట్ కూడా ఉంది. చూడండి ఎంత క్లాసీగా ఉందో. అండ్ అది బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట. ఇది ఉయ్యాల దగ్గర నుంచి మనం చూడొచ్చు. అండ్ ఇప్పుడు మాకైతే కనుక రూమ్స్ గురించి అలాట్ చేశారు. ఇప్పుడు మీకు నాకు ఆపోజిట్లో కనబడుతున్నాయి సమ్ డీలక్స్ అండ్ సూట్ రూమ్స్. అండ్ ఇవి మనకి బాల్కనీలో ఉన్నాయి వచ్చేసి ప్రీమియం రూమ్స్ అన్నమాట. అండ్ వీటి ప్రైసెస్ కూడా నేను చెప్తానండి. ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. ఒకటి మనకి సూట్ రూమ్, ప్రీమియం రూమ్ అండ్ లక్స్ రూమ్స్ అండి. అంటే ఈ ఆర్కిటెక్చర్ మీరు చూసారా, చూడండి ఎంత డిజైనర్గా ఉందో. జిగ్జాగ్ ప్యాటర్న్లో చాలా బాగుంది కదా మనం చూసేది. ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా మనకి సమ్ పూల్లోనే ఇది కన్స్ట్రక్షన్ జరిగిందనమాట. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఉంది, కాటేజెస్ ఉంటాయండి, అది ఇండివిజువల్గా ఉంటాయి. నేను ప్రైజెస్ కూడా వివరంగా చెప్తాను. అండ్ సూట్ రూమ్ వచ్చేసి 11,000 అండ్ డీలక్స్ వచ్చేసి 7,000, ప్రీమియం రూమ్స్ వచ్చేసి 9,000, కాటేజెస్ వచ్చేసి 25,000 అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది డీలక్స్ రూమ్ ఇన్ దిండి అండి. చూసారా బెడ్, చూసారా ఎంత ప్రీమియంగా ఉందో. అండ్ మనం ఇప్పుడు చూడబోయేది అండ్ బాల్కనీ వ్యూ అండి. బ్యాక్ సైడ్ ఉన్న బాల్కనీ, దీనికి ఫ్రంట్ సైడ్ ఇవ్వలేదు, కానీ బ్యాక్ సైడ్ చూడండి ఎంత గ్రీనరీగా ఎంత రిఫ్రెష్మెంట్గా ఉందో. నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది. కోకోనట్ ఫామ్లో ఇదంతా ఉందండి. అండ్ ఇంటీరియర్ కూడా చూడండి, మనకు కావాల్సిన అన్నీ కూడా ఉన్నాయి ఇందులోని. ఈ సూట్ రూమ్కి దీనికి ఓన్లీ తేడా వచ్చేసి మనకి హాల్ మాత్రమే. అక్కడ హాల్ ఉంది, ఇక్కడ లేదు. బట్ కావాల్సిన అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. టీవీ, ఏసీ లాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి కదా. అండ్ కాఫీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. అండ్ వార్డ్రూమ్స్ అవి కూడా ఉన్నాయి కదండి. అండ్ లాక్ రూమ్ అది కూడా ఉంది, మేమైతే యూస్ చేసుకోలేదు. అండ్ వాష్రూమ్ చూడండి ఎంత ప్రీమియంగా ఉందో.
అండ్ ఇందులో మనకి లిక్విడ్ సోప్ అండ్ లిక్విడ్ షాంపూస్, టూత్ కిట్స్ అండ్ బాడీ లోషన్స్ అండ్ హెయిర్ క్యాప్, ఇలా అంతేకాకుండా హెయిర్ డ్రయర్ కూడా మనకి ఇచ్చారు. సో అన్నీ కూడా మనకి ఇక్కడే ఉన్నాయి, కన్వీనియంట్గానే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు దిండి ఆర్వీఆర్ సరోవర్లోని రిసార్ట్లోని బ్రేక్ఫాస్ట్ డీటెయిల్స్ అన్ని ఫుల్గా ఇస్తాను చూడండి. ఈ యొక్క దిండి రిసార్ట్లో ఉన్న ఈ రెస్టారెంట్ మాత్రం ఫుల్ క్లాసీగా ఉందండి, చాలా నీట్గా ఉంది కదా. అండ్ ఐటమ్స్ చూడండి, ఇడ్లీ, వడ అండ్ పెసర పునుగులండి. ఐటమ్స్ వచ్చేసి కొంచెం నేను వెళ్ళేటప్పటికే అయిపోయినాయి కాబట్టి అలా ఉంది, కానీ తర్వాత ఫిల్ చేశారు, టైం లేక మళ్ళీ రికార్డ్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి పులిహోర. అండ్ యాంబియన్స్ కూడా చాలా క్లాసీగా ఉన్నాయి, మనకి ఇంటీరియర్ అది చాలా క్లాసీగా ఉందండి. అండ్ మనకి ఇది పూరి చట్నీ అండి, ఆ తర్వాత ఇవి పూరి అండ్ దెన్ టమాటా బాత్ అండ్ ఇది కేసరి. అండ్ మనకి ఇది బెడ్ రోస్టర్స్ కూడా ఉన్నాయండి, మనమే రోస్ట్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి కోల్డ్ మిల్క్ అండ్ హాట్ మిల్క్, ఇవి కెలాగ్స్ అండి. ఆ తర్వాత దీని పక్కనే మనకి లైవ్ దోశ చాంబర్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసెస్ ఉన్నాయి, లైక్ మసాలా దోశ అండ్ ఉత్తప్పం అలాంటివి. ఇవి వచ్చేసి పుచ్చకాయ జ్యూస్ అండి, వాటర్ మిలన్ జ్యూస్ అండ్ కొన్ని ఫ్రూట్స్ కూడా మనకు పెట్టారు, మ్యాంగో జ్యూస్ ఇచ్చారు అండ్ బటర్ మిల్క్ అండ్ కాఫీ, టీ కూడా ఉన్నాయి. అది వచ్చేసి సాంబార్. ఇది చట్నీస్ అండి, ఇది చింతమనేని చట్నీ, మేము బొంబాయి చట్నీ అంటాము. అండ్ అల్లం చట్నీ ఉంది, ఇది కోకోనట్ చట్నీ ఫిల్ చేస్తారు తర్వాత మనకి. నేను తీసుకున్న వచ్చేసి దోశ విత్ సాంబార్ అండ్ పునుగు. అండ్ ఇది వచ్చేసి టోస్టర్స్ ట్రై చేద్దామని చేశానండి, కొంచెం హాట్గానే ఉన్నాయి విత్ బటర్తో. అండ్ ఇవి వచ్చేసి కెలాగ్స్ అండి, ఇవైతే బాగున్నాయి, ఫ్రెష్గానే ఉంది. ఐటమ్స్ అయితే సూపర్ ఉన్నాయండి, మీకు ఎలానే చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్. ఇప్పుడు మనం మార్నింగ్ అవుట్డోర్ వ్యూ ఎలా ఉందో చూద్దాము, ఎంత గ్రీనరీగా ఉందో చూసేద్దాం ఒకసారి. హలో, చూసారా నా బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో, ఇటువైపు పచ్చదనం, ఇటువైపు సూపర్ డూపర్ విల్లా అనమాట. నిజంగా కన్నుల పండగగా ఉంది. మనకి ఇక్కడ గ్రౌండ్ కూడా ఉంది చూడండి, సమ్ పాట్ లాగా ఉంది. ఇదంతా వచ్చాక ఆడుకుందాం, మేము ఇప్పుడు చిన్న పని మీద బయటకు వెళ్తున్నాం. ఇప్పుడు మనం చిన్న పని మీద బయటకు వెళ్తున్నాం. ఇక్కడ ఉయ్యాలు ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉయ్యాలు ఉన్నాయి అండ్ గుర్రం కూడా ఉంది. ఇది ఆర్టిఫిషియల్ కాదు, ఇది ఈట్ చేస్తుంది. తింటున్నావా ఫ్రెండ్స్? చూసారా, నేను కూడా ఈ యొక్క బతుకు జట్కా బండి ఎక్కేసాను అనమాట, జస్ట్ ఫర్ కిడ్డింగ్ ఫ్రెండ్స్. చూసారా, చాలా ప్రీమియంగా ఉంది కదా. నిజంగా మనము మన ఇళ్ళ దగ్గర అయితే ఇటువంటిది అయితే మనం చూసుండము, బట్ ఇక్కడ మాత్రం దాన్ని లైవ్గా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నాకు తెలియక నేను లాస్ట్లో వచ్చాను, మీరు తెలుసు కాబట్టి మీరు వెళ్ళండి. అండ్ ఇది మొత్తం రిసార్ట్ అంతా తిప్పుతారు ఫ్రెండ్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీకు కూడా క్వీన్ ఆర్ కింగ్ ఆర్ ప్రిన్స్ ఆర్ లైక్ అలా ఉండాలనుకుంటే కనుక మీరు కూడా ఈ జట్కా బండి ఎక్కేసి సూపర్గా ఎంజాయ్ చేసేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఈ రిసార్ట్కి రైట్ సైడ్లో ఉన్న వ్యూ చూస్తున్నాము. ఇవి వచ్చేసి కాటేజెస్ ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను కదా, కాటేజెస్ ప్రైస్ వచ్చేసి 25K అంట. సింగిల్ పర్సన్స్కి ఉంటుంది, డబల్ పర్సన్స్ కూడా ఉందన్నారు. అవి ప్రైజెస్ విడిగా ఉంటాయి, బట్ ఇవి చాలా ప్రీమియంగా ఉంటాయి, మండువాస్లో ఉంటాయి. ఇవి చూసారు, అంతా కూడా వాటర్లోనే కన్స్ట్రక్షన్ చేశారు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ చాలా ప్రైవసీగా కూడా ఉంటుంది. సెలబ్రిటీస్ వీటిని ప్రిఫర్ చేస్తారని చెప్పారు. ఇప్పుడు మనం రూమ్స్ కోసం సర్చ్ చేద్దాం. ఇవన్నీ చూస్తూ వెళ్తే సరిపోతుంది, అటువైపు వచ్చి కూర్చోవాలి, చాలా ఉంది ఇక్కడ అంతా. 1025 ఉంది, మనకు కావాల్సింది 1023. థ్యాంక్ యూ మేడం. అంతా అట్లా అలా ఉంటుంది అనమాట. 1024 అండ్ మనకు కావాల్సిన రూమ్ 1023. ఓకే, ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు ఈ కార్డ్ని హౌ ఐ పుట్ ఇట్,
యాక్చువల్లీ ఇదేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ప్లీజ్ ప్లేస్ ద కార్డ్ ఆన్ టాప్ ఆఫ్ ది బ్లాక్ రీడర్. ఇలా పెట్టాలంట. సో ఇలా గ్రీన్ రెడ్ లైట్ కాస్త గ్రీన్ లైట్ అయింది. ఓపెన్ అయింది. ఏంటండి ఫస్ట్ ఈ కార్డ్ ఇందులో పెడదాం. ఓకే, లైట్స్ వచ్చేసినాయి. వావ్, అవసరంగా ఉంది కదా. దిస్ ఈజ్ సూట్ రూమ్. మనకి ఏసీ ఉంది, టీవీ ఉంది. మార్నింగ్ చూసిన దానికన్నా ది బెస్ట్ రూమ్ అనమాట. మనం సూట్ రూమ్ కాఫీస్ తీసుకోవచ్చు, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, క్యాబిన్స్ ఉన్నాయి. ఇక్కడ వంట చేసుకోవచ్చు అనుకుంటా. ఇది వంటకు సంబంధించిన సామాగ్రి అంతా ఉంది. అండ్ హూ ఇస్ షీ? హాయ్ హాయ్. అండ్ వాషింగ్ ఏరియా. దిస్ బాస్ట్ బొమ్మలు. అండ్ ఇది మన బ్యాగ్స్ అవి పెట్టుకోవచ్చు. సో నేను ఇందులో పెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడైతే బెడ్ అయితే ఇదే ఉంది. అండ్ టీవీ ఉంది. అండ్ మనకి ఇది ఉంది. అసలు ఈ బాల్కనీ వెనకాల ఏముందో చూద్దాం. టు అవాయిడ్ అన్వాంటెడ్ గ్యాస్ స్పేస్, కీప్ ద డోర్. యాక్చువల్లీ క్లాక్ తీయాలి. ఇటు వాటర్ ఉంది. ఇది వాటర్లో కట్టినట్టున్నారు. మనం మార్నింగ్ చూద్దాం. వెళ్ళండి, దానికి పీస్ఫుల్గా వస్తే బెటర్. ఓకే, మార్నింగ్ వచ్చి చూద్దాం దీని అంతటిని. చూడండి మన రూమ్ అది. మళ్ళీ ఇన్సైడ్ వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు తెల్లవారి 6 అవుతుంది. ఒకసారి మనకు అవుట్డోర్ వ్యూ మనకి ఎలా ఉందో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ అవుట్డోర్ వ్యూ. మన యాక్చువల్లీ ఈ రూమ్కి బ్యాక్ సైడ్ అవుట్డోర్ వ్యూ కన్నా ఫ్రంట్ సైడ్ అవుట్డోర్ వ్యూ ఎక్సలెంట్గా ఉందండి. కావాలంటే చూడండి. ఇప్పుడు మీరు చూస్తుంది విండో వ్యూ అనమాట. ఓవరాల్గా రూమ్ అయితే ఏ ప్రాబ్లం లేదండి, అన్నీ చాలా కన్వీనియంట్గా ఉన్నాయి. బట్ ఇది ఒక్కటే మిస్ అయింది, అంటే వ్యూ పాయింట్ ఒకటే మిస్ అయింది. యాక్చువల్లీ మనకి ఆపోజిట్లో ఉన్న రూమ్స్ని నేను ఇప్పుడు చూపిస్తాను. అవి డైరెక్ట్గా ఈ కొరల్లోకి ఉంటాయి అన్నమాట. ఈ లోటస్ పాండ్ లాగా ఉంటాయి. మీరు ఎర్లీ మార్నింగ్ అక్కడ కూర్చొని మరి దీన్ని ఎంజాయ్ చేయొచ్చు కదా. మీకు అవకాశం ఉంటే ఆ రూమ్స్ తీసుకోండి. ఈ సూట్ రూమ్ కాస్ట్ వచ్చేసి మీకు 11,000 per day. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దిండిలో డిన్నర్ విశేషాలు చూసేద్దాం. యాక్చువల్లీ మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, ఎన్ని చూసినప్పటికీ కూడా ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అయితే అస్సలు బాగోదు కదా. కానీ దిండిలో ఆర్వీఆర్ రిసార్ట్లో మనకి ఆ ప్రాబ్లం కూడా లేదనమాట. నిజంగా వండర్ఫుల్గా ఉంది భోజనం. మీరు కూడా నాతో పాటు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి లుక్ వేసేద్దాం పదండి. ఫస్ట్ వచ్చేసి రొయ్యల వేపుడండి, ఫ్రాన్స్ ఫ్రై. యాక్చువల్లీ ఇది ఫిల్లింగ్ చేయాలి, నేను ముందు వచ్చేసాను అనమాట. అండ్ దెన్ మనకి ఆంధ్ర కోడి పలావ్ విత్ పెరుగు చట్నీ. అండ్ ఇది మటన్ కర్రీ అండి. తర్వాత వెజ్లో వచ్చేసి మనకి పొటాటో ఫ్రై, వెజ్ బిర్యానీ. యాక్చువల్లీ బఫెట్ అందరికీ, సో అన్నీ తినొచ్చు. అండ్ ఇది బటర్ పన్నీర్ మసాలా అండ్ బటర్ నాన్స్ అండ్ రోటీస్ ఆల్సో. అండ్ దెన్ స్టీమ్ రైస్, వైట్ రైస్. తర్వాత ఆనపకాయ పప్పు, ట్రెడిషనల్గా ఉంది కదా పప్పు కూడా. తర్వాత కాజు డ్రమ్ స్టిక్ కర్రీ, అదేనండి జీడిపప్పు ములక్కాడ కర్రీ. అండ్ సాంబార్ లేకుండా రైస్ అలా తింటాం. అండ్ ఇది హాట్ సోర్ సూప్ అనమాట, విత్ అన్ని వెజ్తో ఉన్నాయి. అండ్ నాకు ఫేవరెట్ అయిన నాన్ వెజ్లో ఫ్రాన్స్ అండ్ వెజ్లో పన్నీర్ అండి. అండ్ విత్ బటర్ నాన్తో తీసుకున్నాను అనమాట. అండ్ దీనికి ముందు సూప్తోనే మనం స్టార్ట్ చేద్దాము. యాక్చువల్లీ డిన్నర్కి ముందు సూప్తో స్టార్ట్ చేస్తే ఆ మజా మామూలుగా ఉండదు. యాక్చువల్లీ సోర్ సూప్ వచ్చేసి నాకు అంత నచ్చదు,
కానీ ఇక్కడ మాత్రం నిజంగా బాగుంది. ఇదేమి ప్రమోషన్ కాదండి, అంతా నా జెన్యూన్ రివ్యూ అనమాట. ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మనం మై ఫేవరెట్ ఫ్రాన్స్తో స్టార్ట్ చేస్తున్నాను. సూపర్ ఉంది. యాక్చువల్లీ నో స్పైసెస్, బాగుంది, నాకు నచ్చేటట్టే ఉంది. అండ్ దెన్ బటర్ మసాలా పన్నీర్ కర్రీ, ఇది ఎలా ఉందో చూద్దాము. యాక్చువల్లీ ఇది నిజంగా అస్సంగా ఉందన్నమాట. నోట్లో పెట్టుకుంటేనే ఈజీగా కరిగిపోతుంది, అందుకే అంత నచ్చింది. అండ్ ఫైనల్లీ ఈ సూపర్ డూపర్ డిన్నర్ నేను సూపర్గా ఎంజాయ్ చేశాను. మీకు కూడా ఎలా ఉన్నాయి ఐటమ్స్ చెప్పేసేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా ఉందో చెప్పేసేయండి ప్లీజ్. నచ్చితే లైక్ చేసి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు దిండిలో నైట్ టైం వ్యూ కూడా చూపిస్తాను చూడండి. నైట్ టైం కూడా ఎంత బాగా జిగేల్ అంటుందో మన దిండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది రెస్టారెంట్ మాట. ఒక పక్కన నేచర్, ఇంకొక పక్కన క్లాసీ యాంబియన్స్తో నిజంగా అదరగొట్టేశారనమాట. వీళ్ళ మెయింటెనెన్స్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. అండ్ ఇప్పుడు మనం అవుట్ సైడ్కి వెళ్దాము. చూడండి, అవుట్ సైడ్ కూడా యాక్చువల్లీ మనం ఎక్కడికి వెళ్ళినా నైట్ టైం తిరగాలంటే కనుక పల్లెటూరులో మనకు అస్సలు కుదరదు. బట్ ఇక్కడికి వస్తే కనుక దిండిలో ఆర్వీఆర్ రిసార్ట్కి వస్తే మాత్రం నైట్ టైం కూడా మనం ఫుల్గా వాక్ చేయడానికి కానీ, మన పార్ట్నర్స్తో కానీ, మన ఫ్రెండ్స్తో కానీ మాట్లాడడానికి, లేదా వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయడానికి మాత్రం చాలా చక్కగా మంచి స్ట్రీట్ అనేది పెట్టారు. యాక్చువల్లీ మనకి దీపావళిలో కూడా ఉండదు, ఇంత కలకల్లాడుతూ మన వీధులు ఉండవు. బట్ ఇక్కడ మాత్రం ఉన్నంతసేపు కూడా, స్ట్రీట్ ఉన్నంతసేపు కూడా మనకి ఇలాగా చక్కగా లైట్స్ అని పెట్టారు. చాలా బాగుంది కదా. యాక్చువల్లీ ఫ్యామిలీస్తో కానీ, లేకపోతే మనకి కొత్త కపుల్స్ కానీ ఇక్కడికి రావాలంటే మాత్రం తప్పకుండా రావాలండి. ఒక్కసారి ఇక్కడ విజిట్ చేయాలి. ఇక్కడ ఉన్న వాతావరణానికి నిజంగా స్వచ్ఛమైన గాలితో మంచిగా సూపర్గా ఉంటుంది. అండ్ మనం ఎండింగ్కి వస్తే మాత్రం ఇక్కడ ఒక పెద్దగా సిట్టింగ్ ఏరియా అనేది ఉంది. ఇక్కడ చాలామంది అయితే మాత్రం కూర్చోవచ్చు, మంచిగా ఎంటర్టైన్ అవ్వచ్చు. లైక్ మనకి సంగీతం అలాగే ఏమైనా పాడడానికి అట్లాగే ఉపయోగపడుతుంది. అండ్ వాక్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంది కదా. అండ్ మనకి ఇంకొక సైడ్ రిసార్ట్కి అది రైట్ సైడ్ అయితే మనకి ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి మండువాస్ ఉన్నాయండి. మండువా హౌస్ చూడండి. వీళ్ళ మెయింటెనెన్స్కి మాత్రం నిజంగా చెప్పాలండి, అసలు ఎంత నీట్గా ఉంచుతున్నారో, ఎంత క్లాసీగా ఉంచుతున్నారో. కానీ ఎక్కడ కూడా మనకి ఉయ్యాల అయితే మాత్రం కొదవే లేదు, సూపర్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ అనమాట, ప్లే గ్రౌండ్. మన వాళ్ళ దగ్గర బాల్స్ అవి తీసుకొని మనం చక్కగా ఆటలు కూడా ఆడేసుకోవచ్చు. అండ్ నైట్ టైం కూడా చిల్ అవ్వడానికి సూపర్గా ఉంది ఇక్కడ. సో అందరూ కూడా దిండి ప్రిఫర్ ఇది మరొక బ్యూటిఫుల్ స్పాట్ అండి ఇక్కడ దిండిలో. ఉయ్యాలు చూసారా ఎంత బాగుందో. అండ్ యాక్చువల్లీ చాలామంది పెద్దవాళ్ళకి చిన్నపిల్లల్లాగా ఉయ్యాలు ఊగాలని ఉంటుంది. బట్ మనం ఏ పార్క్కి వెళ్ళినా సరే చిన్నపిల్లల్ని ఊగనిస్తారు, కానీ మనకి అవకాశం ఉండదు. బట్ ఇక్కడ మనకి ఆ ఇబ్బంది అనేది లేదు, చాలా స్ట్రాంగ్గానే చక్కగా కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. ఇది యాక్చువల్లీ కపుల్స్కి సంబంధించిన ఉయ్యాల, అందుకని పక్కనే ఇంకొకటి కూడా ఉంది. ఎవరైనా కపుల్స్ వస్తే చక్కగా పక్కనే కూర్చొని ఊగుతూ మాట్లాడుకోవచ్చు. ఇంత ప్రైవసీగా చక్కగా హ్యాపీగా ఆడుకోవడానికి ఇక్కడ చాలా ప్రైవసీగా ఉంది. అండ్ ఇది మార్నింగ్ కన్నా నైట్ టైమే బాగుంది కదా ఇక్కడ. అండ్ చక్కగా మనం మంచి ఫొటోస్ కూడా దిగచ్చు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎర్లీ మార్నింగ్ కోనసీమ దిండి అందాలు మిస్ అవ్వకూడదని బయటకు వచ్చేసాము. నాతో పాటు మీరు వచ్చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా సూర్యుడే రాలేదు, ఇంకా మంచే పోలేదు, అప్పుడే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారా ఏంటి అని చెప్పేసి ముడుచుకొని పడుకున్నట్టు యాక్ట్ చేస్తున్నాయి కదా లోటస్ ఫ్లవర్స్. మనం కూడా వీటిని డిస్టర్బ్ చేయకుండా పక్క నుంచి వెళ్ళిపోదాము. అండ్ ఈ దిండి అందాలని మనం చూసేంతసేపు కూడా ఇంకా చూడాలనిపిస్తుంది కదా. అండ్ రెస్టారెంట్ కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు. అండ్ ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ వ్యూ అన్నమాట. మనం రావడంతోనే ఉయ్యాలూగుతూ ఈ అందాలని చూస్తూ ఉండండి అని చెప్పి డిజైన్ చేసినట్టుగా డిజైన్ చేశారు. చాలా బాగుంది కదా. అండ్ ఈ రిసార్ట్ని చూస్తున్నంతసేపు కూడా నిజంగా చాలా నేచర్కి దగ్గరగా ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇది అవుట్ సైడ్ పాండ్ వ్యూ అండి.
అండ్ ఇందులో చూసారా పెద్ద పెద్ద లీవ్స్తో అందమైన వైట్ లోటస్ ఫ్లవర్స్తో ఎంత అందంగా ఉందో. ఇదైతే మాత్రం ఆర్టిఫిషియల్ కాదు, అంతా న్యాచురల్ మాత్రమే. అండ్ ఇది వచ్చేసి కొబ్బరి తోటలో ఏదో బాల్యలో ఉన్నట్టు పెద్ద ఉయ్యాలతో చూసారా ఎంత అందంగా ఉందో. అండ్ ఈ ఉయ్యాలకు కూడా చూడండి మంచుతో స్నానం చేసినట్లుగా స్నానం చేసి ఉంచేశారు. చూసారా ఎక్కడ కూడా పాడవకుండా చాలా నీట్గా ఉంది. అండ్ ఎర్లీ మార్నింగే ఉయ్యాలు ఊగుతుంటే క్రేజీ ఫీలింగ్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి రిసార్ట్కి దగ్గరలో ఉన్నటువంటి మన గోదావరి రివర్ అనమాట. అండ్ విత్ కేరళ బోట్. ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనకి బోటింగ్కి అవకాశం లేదు, మనకి హరిత రిసార్ట్లో మాత్రం అవైలబుల్గా ఉంది. అండ్ ఫిషర్మెన్స్ చూడండి పొద్దున్నే చేపలు పట్టడానికి ఎంత బాగా వచ్చేసారో. అండ్ ఇది చూస్తుంటే ఏదో సినిమాలో చూసినట్టుగా ఉంది కదా, కానీ మనం ఉన్నది మన ఏపీలోని కోనసీమలోనే, అందుకే కాబోలు దీన్ని కోనసీమ కేరళ అంటారు. నిజంగా అలాగే ఉంది. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది బ్రిడ్జ్ అన్నమాట. అండ్ హాఫ్ కన్స్ట్రక్షన్ అయిందంటే అండి ఇది రైల్వే బ్రిడ్జ్ అని చెప్పారు. నర్సాపురం, రాజమండ్రి టు నర్సాపురం అన్నారు. అవును కదా, మీరు కూడా చెప్పేసేయండి. ఇప్పుడు మనం చూస్తుంది బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ అనమాట. చూసారా ఎంత బాగా ఎంత డిజైనర్గా కన్స్ట్రక్షన్ చేశారో. అండ్ ఇందులో ఉన్నటువంటి కొబ్బరి చెట్టుని కూడా తీయకుండా దాన్ని కూడా ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ పాట్ లాగా అక్కడ సెట్ చేశారనమాట. ఇందులోనే మనకి చిన్నపిల్లలు ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్ 2 feet ఉంది. అండ్ పెద్దవాళ్ళకి వచ్చేసి 4 feet ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన ప్లే యాక్టివిటీస్ చాలా ఉన్నాయండి. మీరు రైట్ సైడ్లో చాలా కనబడతాయి మనం చూసినట్లయితే. ఓవరాల్గా ఎలా ఉందో చెప్పేసింది ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం వీడియో ఫైనల్లోకి వచ్చేసాము. అండ్ ఇప్పుడు మార్నింగ్ కదా, అండ్ నాకు బాగా టెంప్టింగ్ స్పాట్ అయితే మాత్రం ఈ దిండిలో ఇదేనండి. నిజంగా చూస్తే అస్సలు నేను ఎస్టర్డే నుంచి ఈ మార్నింగ్ వరకు అస్సలు వెయిట్ చేయలేకపోయాను. కానీ మాకు టైం లేక ఇప్పుడు వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ నేను ఈ టైమింగ్స్ వచ్చేసి 8కి మనకి పూల్లోకి అలౌ చేస్తారంట, బట్ మేము మళ్ళీ వెళ్ళిపోవాలి. సో అందుకని మేము రిక్వెస్ట్ చేయడం వల్ల 6:30కే మాకు ఈ పూల్లోకి దిగడానికి అవకాశం ఇచ్చారు. ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ యొక్క రిసార్ట్ యొక్క రివ్యూ ఇప్పుడు చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఈ రిసార్ట్ యొక్క మెయింటెనెన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా బాగా మెయింటైన్ చేశారు. ఎక్కడ కూడా మట్టి అది లేకుండా, యాక్చువల్లీ మట్టిలో ఇదంతా ఉన్నప్పటికీ కూడా నో పురుగులు లేవు, పాములు లేవు, ఏమీ లేవు అన్నమాట. చాలా క్లియర్గా ఉంది. అండ్ సర్వీస్ అయితే మాత్రం కొంచెం స్లోగా అనిపించింది ఫ్రెండ్స్. ఒకవేళ మేము ఎక్కువ మంది స్టాఫ్ ఉండడం వల్ల అన్నిట్లో కొంచెం స్లోగా చేశారు స్టాఫ్ అయితే, అలా అనిపించింది. అండ్ బట్ రూమ్స్ అయితే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్, ఫుడ్ కూడా అంతే ఫ్రెండ్స్. బట్ ఇక్కడ మాత్రం ఒక్కసారైనా వచ్చి చూడాల్సిన ప్లేస్ అయితే ఇది మాట. దిండికి ఒక్కసారైనా వచ్చి మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నా వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. యాక్చువల్లీ నాకు కొంచెం డబ్బింగ్ అంతా నేనే పెట్టుకున్నాను. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక నాకు మీ కామెంట్ సెక్షన్లో మొత్తం నాకు చెప్పండి. ఎంతవరకు మీరు చూసారంటే చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా స్విమ్మింగ్లో ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చా లేదో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ ఈ రిసార్ట్ చెక్ ఇన్ టైమింగ్స్ వచ్చేసి మేమైతే 11 o'clockకి చెక్ ఇన్ చేసాము. అండ్ ఎస్టర్డే నెక్స్ట్ డే మనము 10 o'clockకి చెక్అవుట్ చేయొచ్చు. అండ్ చూసారా ఫ్రెండ్స్, మేము కొంతమంది కలిసి ఇలా పూల్లో బాల్తో ఆడుకున్నాం అనమాట. ఇలా మీకు కూడా ఫ్రెండ్స్ ఉంటే తప్పకుండా ఆడుకోండి, చాలా బాగుంటుంది కదా.